నమస్తే, నేను మీ సతీష్. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మరి అమరావతికి నిధుల కేటాయింపు ఉందా లేదా అనేటువంటి ఒక ప్రశ్న కూడా తెరపైకి వస్తోంది. ఈ కారణం గడిచిన 5 ఏళ్లు మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కనీసం ₹1 కూడా అమరావతి అంటే రాజధాని డెవలప్మెంట్ కి నిధులు విడుదల చేసినటువంటి లేదా నిధులు కేటాయింపు చేసినటువంటి పరిస్థితులు అయితే ఒక్క బడ్జెట్లో కూడా లేవు. మరి కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ఈ పూర్తి బడ్జెట్లో మరి అమరావతికి ఏ మేరకు నిధుల కేటాయింపు ఉంది, మరి రాబోయేటువంటి రోజుల్లో అమరావతి ఏ విధంగా డెవలప్ కాబోతుంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ప్రధానంగా చూస్తే గడిచిన 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతిని నాశనం చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి బడ్జెట్లో ఎక్కడా ₹1 కేటాయింపు జరపలేదు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి బడ్జెట్ ప్రవేశపెట్టాక దీనిపైన కూడా వైసీపీ నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ రోజున నిధులన్నీ కూడా తీసుకొచ్చి కేవలం అమరావతిలో ఖర్చు పెడుతున్నారు, మిగతా ప్రాంతాలని పూర్తిగా ఏదైతే నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ రోజున ప్రతి ఒక్క పెట్టుబడి కావచ్చు, లేదంటే ఈ నిధుల కేటాయింపులు అంతా కూడా అమరావతికే చేస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనుకోవచ్చు? ఇక్కడ అమరావతి గురించి బేసిక్ నాలెడ్జ్ కూడా లేని ఈ సాక్షి మీడియాలో పనిచేసే జర్నలిస్టులు, వీళ్ళకి గైడెన్స్ ఇచ్చే జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతిరెడ్డి, ఆ భారతిరెడ్డి గైడెన్స్ ఇచ్చే జగన్మోహన్ రెడ్డికి గైడెన్స్ ఇచ్చే సజ్జల రామకృష్ణారెడ్డికి, వీళ్ళెవ్వరికీ కూడా అమరావతి మీద సదుద్దేశం సదభిప్రాయం లేకపోవటం వల్ల అమరావతిని నాశనం చేసి కూర్చోబెట్టారు. ఎవరికీ లేదు. అసలు అమరావతి ప్రాజెక్టు మీద, అమరావతిని నేను ప్రాజెక్ట్ అంటా, నేను అదొక పెద్ద ప్రణాళికనే నేను ఖచ్చితంగా నేను చెప్తా. నీకు అమరావతి ప్రాజెక్టు మీద డబ్బులు ఎంత ఖర్చు పెడతారు వీళ్ళకి తెలియదు, ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏంటి వీళ్ళకి తెలియదు, ఎక్కడి నుంచి తెచ్చి ఖర్చు పెడతారు వీళ్ళకి తెలియదు. అమరావతి అనేది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్. దాని మీద ఈ జగన్మోహన్ రెడ్డికి చేతగాక, తెలియక, ఇతనికి అవగాహన లేక, ఏమాత్రం బుద్ధి జ్ఞానం లేకుండా ఏం ప్రచారం చేశాడు అంటే 2019 ఎన్నికలకు ముందర ఏం ప్రచారం చేశాడు అంటే మొత్తం చంద్రబాబు నాయుడు రాష్ట్ర సంపద అంతా దోచిపెట్టి అమరావతిలో పూస్తున్నాడు అని ఒక విష ప్రచారం చేశాడు. అలా ఎందుకు చేస్తున్నాడు అంటే అమరావతిలో మొత్తం కమ్మోళ్లే ఉన్నారు, అందుకు చేస్తున్నారు అని చెప్పాడు. శుద్ధ అబద్ధం, శుద్ధ పచ్చి అబద్ధం. నేను యాజ్ ఎ జర్నలిస్ట్ నేను అమరావతి ప్రాజెక్టు గురించి బాగా మొత్తం స్టడీ చేశాను కాబట్టి నేను ఈ విషయం ఈ రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు కాబట్టి చెప్పట్లే, నేను ముందు నుంచి ఇదే చెప్తూ ఉన్నా. అమరావతి అనేది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టు అంటే అక్కడ నిధులు కేటాయించక్కర్లేదు, ఖర్చు పెట్టక్కర్లేదు, ఇతర ప్రాంతాలకి సంబంధించిన నిధులు తీసుకొచ్చి అమరావతిలో ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మీకు వ్యూహం అందించిన ఐపాక్ సంస్థ తెలుసుకోవాలి. ఇక్కడ ఏంటి, అమరావతి అనేది ఫ్రీగా మొత్తం రైతులందరూ కలిసి ఉచితంగా తమ భూముల్ని ఇచ్చేసిన ప్రాజెక్టు. ప్రపంచంలో ఇక్కడ ఏ దేశంలో, ఏ ప్రాంతంలో, ఏ ప్రజలు కూడా తమకి ఉన్న భూమిని ప్రభుత్వానికి, రాష్ట్రం కానీ కేంద్రం కానీ ప్రభుత్వానికి ఇవ్వటం అనేది ఏ దేశంలో జరగల. కమ్యూనిస్టు దేశాల్లో కూడా జరగదు. కమ్యూనిస్టు దేశాల్లో కూడా అంటే ప్రైవేట్ ప్రాపర్టీలు ఉన్న చోట ఎక్కడ ఉండదు, ఎక్కడ జరగదు. అటువంటి అద్భుతాన్ని చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి చూపించాడు. ఎట్లా చేశాడు, ఎట్లా వచ్చింది అంటే, అయ్యా మీరు 1 ఎకరం ల్యాండ్ నాకు ఇవ్వండి, ఈ ఎకరం ల్యాండ్ని నేను ఇంత రోడ్ వేస్తా, ఇందులో ఈ బిల్డింగ్ కడతా, ఈ బిల్డింగ్ కట్టడం వల్ల నీ ల్యాండ్ వాల్యూ ఇంత అవుతుంది, ఇంత ల్యాండ్ వాల్యూ అవుతుంది కాబట్టి నీకున్న ల్యాండ్లో ఒక పోర్షన్ ఆఫ్ ల్యాండ్ నీ పేరు మీదే ఉంచుతా, మిగిలిందంతా నేను తీసుకున్నా, నేను అంటే గవర్నమెంట్, ఆ పోర్షన్ ఆఫ్ ల్యాండ్ నీ పేరు మీదే ఉంచుతా. ఇక్కడ బిల్డింగ్ కడితే ఈ బిల్డింగ్ నేను ఒక ఉదాహరణకి చెప్తున్నా, నేను ₹1 ఈ బిల్డింగ్ కట్టాను అనుకోండి, అప్పటి వరకు మీ పీస్ ఆఫ్ ల్యాండ్ ఒక పైసా ఉందనుకోండి, నేను ₹100 పెట్టి బిల్డింగ్ కడితే ఈ పైసా ఉన్నది ఇది అకస్మాత్తుగా ₹80-90 పెరుగుతుంది. ఇది లాజిక్ అక్కడ. అంటే ఏంటి, సంపద ఎవరు పెంచారు? ఎవ్వరు పెంచాలా, దానంతటా అదే పెరిగింది.
దీన్నే సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్ అంటారు. అంటే పోర్షన్ ఆఫ్ ల్యాండ్ వాళ్ళపై మీదే ఉంచి మిగిలిన దాన్ని డెవలప్ చేయడం. మిగిలిన దాన్ని ఎట్లా డెవలప్ చేస్తారు? దాన్ని కొన్ని 4 జోన్లుగా డివైడ్ చేశారు. ఇండస్ట్రియల్ జోను, లేకపోతే ఎకనామిక్ జోన్ వాణిజ్య సంబంధమైనది, రెసిడెన్షియల్ జోను, మిగిలినవన్నీ కూడా ఈ గవర్నమెంట్ ఆఫీసులు వాటికి సంబంధించినవి ఉంటాయి. ఇక్కడ ఏంటి అంటే మీరు ఇల్లు కట్టుకోవాలి సతీష్ గారు. మీరు ఇల్లు కట్టుకోవటానికి మీరు మీ దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు పెడతారు, లేకపోతే మీరు లోన్ తెచ్చుకొని ఖర్చు పెడతారు, లేకపోతే మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరన్నా సహాయం చేస్తారు. అంతేనా? మీ ఇంటిని వచ్చి నేను కట్టి పెడతానా? కట్టి పెట్టను కదా. అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాలు నియమించాలి. ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వం నిర్మించాలా? ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సాక్షి మొత్తం అందులో ఉన్న ఆస్తులు తీసుకొచ్చి ఖర్చు పెడతాడా? పెట్టడు కదా. గవర్నమెంట్ బిల్డింగ్స్ గవర్నమెంటే కట్టుకోవాలి. గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టుకోవడానికి కొన్ని ఫండ్స్ కావాలి. ఆ ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కేంద్రం ప్రభుత్వం ఇవ్వటానికి సిద్ధంగా ఉండి ఈ వైసీపీ వాళ్ళకి అర్థం కాదేమోనని చెప్పి ఆ విషయాన్ని నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి క్లియర్ కట్గా తెలుగులో చెప్పారు. ఈ మూర్ఖులకి ఇంగ్లీషులో చెప్తే అర్థం కాదని. అయిందా? ఇక్కడ కొన్ని రుణాలు తీసుకుంటారు. ఎందుకు? ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్, ఇండస్ట్రియల్కి సంబంధించిన ల్యాండ్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తే అక్కడికి ఇండస్ట్రీస్ వస్తాయి. ఇండస్ట్రీస్ వస్తే దాని ద్వారా రాజధానికి ఇన్కమ్ ఉంటుంది, సిఆర్డిఏకి ఇన్కమ్ ఉంటుంది. ఆ ఇన్కమ్ తోటి దీనికి ఈ డెవలప్ చేయడానికి తెచ్చిన అప్పుల్ని తీరుస్తారు. అట్లాగే మిగిలిన అన్నీ కూడా వాణిజ్య సముదాయాలు ఉన్న చోట, రెసిడెన్షియల్, మొత్తం ప్రతి చోట ఇదే మోడల్ ఉంటుంది. అంటే ఎవరన్నా డబ్బులు పెడుతున్నారా? ఆ తీసుకొచ్చిన అప్పులని సిఆర్డిఏ బాధ్యత ఉంటుంది. సిఆర్డిఏ అటానమస్ బాడీ, వీళ్ళు తీరుస్తారు. వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి? ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయితే దాని నుంచి ఇన్కమ్ వీళ్ళకి వస్తుంది. ఆ ఇన్కమ్ నుంచి లోన్ రీపే చేసుకుంటారు. రాష్ట్రంలో వేరే ప్రాంతాలకి సంబంధించిన వేరే ప్రాంతాలలో ఖర్చు పెట్టాల్సిన నిధులని ఒక్క పైసా కూడా ఇక్కడ ఖర్చు పెట్టడం లేదు. నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో అమరావతికి 6,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ 6,000 కోట్ల రూపాయలు, 6,000 కోట్లతో ఏమొస్తుంది? ఏమీ రాదు. కానీ 6,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఎందుకు కేటాయించారు అంటే ఈ 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులకి కౌలు ఇవ్వాలి, వాళ్ళకి యాన్యుటీ ఇవ్వాలి. వాళ్ళు కౌలు రైతులు ఉంటారు. కౌలు రైతులకి రాజధాని పూర్తయిన దాకా మీకు మీ ఉపాధి మేము చూసుకుంటామని చెప్పారు, వాళ్ళకి ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి. ఇక్కడ దీనికోసం అని చెప్పి 6,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇంకా మిగిలిన ఇంకా చాలా ఖర్చులు ఉన్నాయి. ఆ ఖర్చుల కోసం అని చెప్పి, అంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల్సిన ఖర్చుకి సంబంధించి 6,000 కోట్లు కేటాయించారు. తప్పేంటి ఇందులో? నీకు మిగిలినవన్నీ కూడా ఏవైతే కేంద్రం హామీ ఇచ్చిందో ఆ డబ్బులన్నీ కేంద్రం నుంచి వస్తాయి. సిఆర్డిఏ ఏదైతే అప్పు తీసుకుంటుందో సిఆర్డిఏ తీర్చుకుంటుంది. సిఆర్డిఏకి గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వదు, అంటే ప్రభుత్వ ధనం ఇక్కడ ఖర్చు పెట్టరు. ఏ ప్రాంతంలో అంటే వెనుకబడిన ప్రాంతాలకి నిధులు, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీని అప్పట్లో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీని చంద్రబాబు నాయుడు తెచ్చాడు కదా, ఆ తర్వాత ప్రభుత్వం మారింది కదా, నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు కదా, వెనుకబడిన ప్రాంతాలకి నిధులు తెచ్చావా? నీ రాయలసీమ, నా రాయలసీమ, వీళ్ళు అయ్య సంపాదించినట్టు చెప్తుంటాడు కదా, నా రాయలసీమ అని. ఆ రాయలసీమకి ఇచ్చిన జిల్లాలకి ఇచ్చిన వెనుకబడిన ప్రాంతాల నిధులు తేవటానికి నువ్వు కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పావు? వాళ్ళు ఎన్నిసార్లు ఇచ్చారు? ఒక్క పైసా ఆయన ఇచ్చారా? ఉత్తరాంధ్రకి తేగలిగావా? నువ్వు వెళ్ళి రుషికొండని బోడిగుండు చేయించి ప్యాలెస్ కట్టుకున్నావే 500 కోట్లతో. వెనుకబడిన ఉత్తరాంధ్ర బాగుపడటానికి, నువ్వు బాగు చేయటానికి నువ్వేమన్నా చర్యలు తీసుకున్నావా? నీకు హైకోర్టులో ఒక కేసు వేశాడు జగన్మోహన్ రెడ్డి. నేను వెళ్ళి అక్కడ కూర్చోవాలండి, నేను అక్కడ కూర్చుంటే ఉత్తరాంధ్ర డెవలప్ అవుతుంది. నువ్వు కూర్చున్నావు కదా. నీకు మాచర్ల దగ్గర నువ్వు ఒక సిమెంట్ ఫ్యాక్టరీకి పెడతానని చెప్పి గవర్నమెంట్ సరస్వతి పవర్ నువ్వు అది పెడతానని చెప్పి ప్రభుత్వం నుంచి కొంత ల్యాండ్ అలాట్ చేయించుకొని అక్కడ నదులు, అక్కడ చెరువులు, కాలువలు ఉంటే ఆ స్థలాలన్నీ ఆక్యుపై చేసి
రైతుల దగ్గర నుంచి కారు చౌకగా బలవంతంగా కొట్టి పొలాలు లాక్కొని అంత ల్యాండ్ పూలింగ్ చేసుకొని 15 ఏళ్ళు సరస్వతి పవర్ పెట్టలే. ఎందుకు పెట్టలేదే అంటే చంద్రబాబు నాయుడు ఆపాడు అని ఏదో చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఆపితే ఆగిపోతావా? నీ కంపెనీ కదా సరస్వతి పవర్, నువ్వెందుకు పెట్టలే? నీకు చేత కాదు, నీ వల్ల ఏది కాదు. చంద్రబాబు నాయుడికి చేత అవుతుంది. 33,000 ఎకరాలు రైతుల్ని కన్విన్స్ చేసి తీసుకొని దాన్ని డెవలప్ చేస్తున్నాడు. ఎందుకు కళ్ళను నిప్పులు పోసుకుంటావు? వేరే ప్రాంతాల నిధులు తీసుకొచ్చి అమరావతిలో ఖర్చు పెడుతున్నట్టు ఈ తెలిసి తెలియని వాగుడు ఎందుకు? దాన్ని నీ సోషల్ మీడియా ద్వారా విపరీతంగా ప్రచారం చేసుకోవటం ఎందుకు? ఏం సాధిస్తావు నువ్వు? ప్రతి మనిషికి, అక్కడున్న ప్రతి వ్యక్తికి తెలుసండి, ఏ ప్రాంతానికి సంబంధించిన నిధులు కూడా తెచ్చి అమరావతిలో ఖర్చు పెట్టడం లేదు. ఓరోకల్లులో ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది. ఓరోకల్లు ఇండస్ట్రియల్ ఎస్టేట్ అసలు కంప్లీట్ అయితే ఏ విధంగా ఉంటుంది తెలుసా? ఎంత స్టేట్ ఎకానమీ అసలు ఎంత బూస్టప్ అవుతుందో తెలుసా నీకు? ఇంకొక విషయం ఏంటంటే, ఓరోకల్లులో కేంద్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ కారిడార్ శాంక్షన్ చేసింది కదా, దాంతో ఊరుకోవచ్చు కదా. మామూలుగా అయితే ఏ ముఖ్యమంత్రి అయినా ఊరుకుంటాడు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు తెలుసా? ఓర్వకల్లులో ఇండస్ట్రియల్ పార్క్ ఇచ్చారు కదండి, చాలా సంతోషం అండి. అందులో మేము ఫ్యాక్టరీలు పెట్టుకుంటామండి, మేము చాలా కష్టపడి పని చేసుకుంటామండి. అక్కడ పనిచేసే వాళ్ళందరికీ సౌకర్యవంతమైన నగరం ఉండాలి కదండి. అందుకని స్మార్ట్ సిటీ ప్రాజెక్టుని ఓర్వకల్లో ఇంప్లిమెంట్ చేయడానికి ఏమైనా అవకాశం ఉందేమో ఒకసారి చూడండి అని చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఓర్వకల్లులో ఒక ఇది రాబోతున్న స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద తీసుకోబోతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డికి తెలుసా సతీష్ గారు? అంటే ఓర్వకల్లులో ఇండస్ట్రియల్ కారిడార్ పెడితే అక్కడ స్మార్ట్ సిటీ పెట్టాలన్న ఆలోచన నీకు ఎప్పుడన్నా వచ్చిందా జగన్మోహన్ రెడ్డి? నీ సలహాదారులకు ఎప్పుడన్నా వచ్చిందా? నువ్వు ఎప్పుడన్నా చేసావా? అక్కడ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుని అక్కడ ఇంప్లిమెంట్ చేస్తే అక్కడ ఒక సిటీ తయారైపోతుంది, మహానగరం తయారవుతుంది. అంటే ఓర్వకల్లు ఒక మహానగరంలాగా మార్చేందుకు మనం ప్రయత్నం చేయాలని వేరే ముఖ్యమంత్రి ఎవరైనా ఆలోచిస్తాడా? ఈ జగన్మోహన్ రెడ్డి అయితే ఆలోచిస్తాడా? తన ఆస్తులు పెంచుకోవటం తప్ప ప్రజల ఆస్తులు పెంచడానికి ప్రయత్నం చేస్తాడా? చేయలేదు కదా. ఓర్వకల్లులో ఈ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు వచ్చేసి ఇంప్లిమెంట్ అయితే ఎట్లా ఉంటుంది పరిస్థితి? మీరు ఉత్తరాంధ్రలో భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంతటితోటి ఊరుకోలే. భోగాపురం ఎయిర్పోర్ట్కి ఎవరిని దేన్ని డిస్టర్బ్ చేయకుండా సముద్రం తీరంలో నుంచి ఒక రోడ్ వేసి అక్కడ కలుపుతారు. దాంతో ఎంత ఎకానమీ డెవలప్ అవుతుంది? అసలు నీకు భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత అసలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కుతారా? అందరు అటే పోతారు కదా. అంటే నీకు ఎంత ఎకనామిక్ యాక్టివిటీ డెవలప్ అవుతుంది? భోగాపురం ఎక్కడ ఉంది? పులివెందుల్లో ఉందా జగన్? భోగాపురం ఎక్కడ ఉంది? ఉత్తరాంధ్రలో ఉంది. నీకు ఇటువంటి ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయి? ఉత్తరాంధ్రలో ఎన్ని ఉన్నాయి? నేను ఉదాహరణకి రాయలసీమ గురించి, రాయలసీమలో ఒక ప్రాజెక్ట్ చెప్పాను, ఉత్తరాంధ్రలో ఒక ప్రాజెక్ట్ చెప్పాను. ఇవి కాకుండా ఎన్ని రకాలుగా రాష్ట్రాన్ని ముందరికి తీసుకెళ్ళాలి అనే డెవలప్మెంట్ ప్లాన్ తోటి, డెవలప్మెంట్ ప్రాజెక్టు తోటి చంద్రబాబు నాయుడు ముందరికి వెళ్తుంటే అన్ని ఫండ్స్ అన్నీ తెచ్చి అమరావతిలో పెడుతున్నాడు. అమరావతిలో పెట్టిన అది కూడా ఏంటో తెలుసా? ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన దరిద్ర పనికి అన్ని పెట్టాల్సి వస్తున్నాయి. తుమ్మ చెట్లు మొలిపించాడు, మొత్తం అక్కడ రాఫ్ట్ ఫౌండేషన్ వేస్తే అందులో నీళ్లు నిలబెట్టాడు. ఆ నీళ్లు తోడటానికే ఖర్చు అవుతున్నది. తుమ్మ చెట్లు పీకటానికే 20 కోట్లు ఖర్చు అయింది. జగన్మోహన్ రెడ్డి అకృత్యాలకి పెనాల్టీ పే చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి నీ అరాచకాలు ఆపితే రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది. రైట్. 5 ఏళ్ల తన విధ్వంస పాలనలో అమరావతిని సమూలంగా నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకుని కంకణం కట్టుకున్నట్టుగా అమరావతికి ₹1 కూడా బడ్జెట్లో నిధులు కేటాయించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున కూటమి ప్రభుత్వం రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేస్తూ సంక్షేమాన్ని కూడా మరో పక్కన అభివృద్ధి సంక్షేమం ఈ రెండింటిని జోడెద్దుల బండిగా ముందుకు తీసుకెళ్తూ అదే సమయంలో అమరావతిని కూడా అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తూ ఉంటే చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి అలాగే తనకున్నటువంటి ఆ వైసీపీ నాయకుల చేత, వైసీపీ సోషల్ మీడియా చేత అమరావతి పైన ఈ రకమైనటువంటి విషం చిమ్మిస్తున్నారు తప్పితే మొత్తం రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల సంపద మొత్తాన్ని తెచ్చి అమరావతిలోనే పెడుతున్నారు అన్నటువంటి మాటల్లో ఎక్కడా వాస్తవం లేదు అన్నటువంటి భావన అయితే కనుక సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి.